నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జాతీయ స్థాయి యువజనోత్సవం వివా వివిఐటి 2025-26 పోస్టులను బ్రోచర్లను ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ విద్యార్థులతో కలిసి విడుదల చేశారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో డిసెంబర్ 21-22 తేదీల్లో జాతీయ స్థాయి యువజనోత్సవం నిర్వహించనున్నట్లు ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్ తెలిపారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న అపరిమిత సామర్థ్యాలు, అంతర్గత శక్తిని వెలికితీసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. యువర్ పొటెన్షియల్ ఈజ్ ఎండ్లెస్, ది మ్యూజిక్ ఈజ్ ఇన్ యూ అనే నినాదంతో యానిమీ ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ చైనా నేపథ్యంలో ఈ యువజనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం లాగే మన ఫస్ట్ పేరు వివా వివిఐటి 2025. మనకి ఈసారి వచ్చేసి థీమ్ ఏమో ప్రో ఏషియన్ థీమ్ లాగా యానిమే ఇన్ చైనా టౌన్ అని పెట్టడం జరిగింది పిల్లల చాయిస్ మేరకు. సో అంతా అక్కడ క్రాఫ్ట్ వర్క్ కానీ ఈవెంట్ దగ్గర అంతా జరిగే డెకరేషన్స్ కానీ అన్నీ ఆ థీమ్ బేస్డ్గా చేసుకుంటున్నారు ఈ ఇయర్. సో మనకి రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని యూనివర్సిటీలు, అన్ని కాలేజీల నుంచి పోటాపోటీగా వచ్చి సందడిగా జరుగుద్ది. డిసెంబర్ 21, 22, 23న దయచేసి కుదిరిన వాళ్ళందరూ వచ్చి ఆనందించండి. థ్యాంక్ యూ. ఇవి అన్ని డొమైన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ నుంచి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అన్ని కేటగిరీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా ఈ ఈవెంట్స్ అయితే పెట్టారు. అలానే స్పోర్ట్స్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఇండోర్లో 3 స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. అలానే అవుట్డోర్లో బాయ్స్కి 6 అండ్ గర్ల్స్కి 8. సో ఇవైతే ఈవెంట్స్ లిస్ట్. మీరు ఈవెంట్స్కి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే vivavvitu.com ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రజెంట్ ఓపెన్ అయి ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడే ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది. మీరు ఆ ఫామ్లో ఓపెన్ చేసి మీరు ఏదైతే ఈవెంట్లో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాట తప్పారని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు మండిపడ్డారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వలన పేదలకు వైద్యం, విద్య అందని ద్రాక్షగా మారుతుందన్నారు. ప్రజలకు వైద్యం, విద్య అత్యంత ప్రాధాన్యమైన అంశాలన్నారు. అందుకే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వైద్యము, విద్య ఈ రెండు అత్యంత కీలకమైనవి. అందులో విద్య మరీ కీలకమైనది. అలాంటి విద్యని ఈ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కోరి పెట్టడం అనేది తప్పు. ప్రైవేటు కాలేజీలకి పర్మిషన్లు ఇవ్వటం అనేది వేరు. కానీ ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన ఈ కాలేజీలని, గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి భూముల్ని, వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ని అవి ప్రభుత్వ పక్షంగా ఉండాలి తప్ప వాటిని ఇవ్వటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇంకా ఇవి కాకుండా వేరే ప్రైవేట్ కాలేజీలలో పెడుతుంటే వాటి మీరు పీపీపీలు పెట్టుకోండి, ఇంకో 2 పీలు కలుపుకోండి, అది వేరే విషయం తప్ప ఇది ఖచ్చితంగా ప్రభుత్వ పక్షాన ఉండాల్సిందే. ఇది ప్రజాతంత్ర శక్తులు అందరూ కూడా ఆలోచించి రేపు జరిగేటువంటి సిపిఐ ఆందోళనకి గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెన్షనర్స్ డే సంబరాలు ది రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగాయి. అరండల్పేటలోని రైల్వే పెన్షనర్స్ భవన్లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించామని అసోసియేషన్ సభ్యులు వివరించారు. ఈ అసోసియేషన్ గత 23 సంవత్సరాలుగా పెన్షనర్లకు సేవలు అందిస్తుందన్నారు. 75 సంవత్సరాలు పైబడిన పెన్షనర్లకు ఉచితంగా రక్త పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సెక్రటరీ రాఘవబాబు, కోటేశ్వరరావు, రామయ్య, సుధాకర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా అసోసియేషన్ తరఫున ఈరోజు బయట హెల్త్ క్యాంప్ కూడా పెట్టించాం. ఐ టెస్టింగు, తర్వాత బ్లడ్ టెస్టు, షుగరు, ఇవన్నీ బీపీలు అన్నీ కూడా మేము ఫ్రీగా బయట వాళ్ళతో, హాస్పిటల్ యాజమాన్యాలతో మాట్లాడి ఆ క్యాంపులు కూడా పెట్టించాము. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా
హాస్పిటల్తో కూడా నెక్స్ట్ టైంకి ఇంకా వేరే ఇతర హాస్పిటల్తో కూడా రమేష్ హాస్పిటల్, లలిత హాస్పిటల్, సాయిభాస్కర్ హాస్పిటల్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని కూడా నెలకొకరిని ఇక్కడ పిలిపించి హెల్త్ చెకప్లు ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే 60-70 ఏళ్ళు దాటినాయి అంటే ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి కనుక్కోలేము. అందువల్ల వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మేము ప్రతి ఒక్కరి చేత కూడా అందరికి కూడా టెస్టులు ఫ్రీగా చేపిస్తాము. దయచేసి మీరు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిన కోరుతున్నాం. తీర్పు ఇచ్చిన రోజు పెన్షనర్స్ డే కింద మనం దాన్ని నిర్వర్తిస్తున్నాము. దానివల్ల మిలియన్స్ ఆఫ్ పెన్షనర్స్కి చాలా లబ్ధి పొందింది. ఈ రోజు మనమందరం కూడా సేఫ్ జోన్లో ఉన్నాం పెన్షనర్స్ అంటే దాని అర్థము నకారా గారు చేసినటువంటి కృషి. అందువల్ల ఆయన గౌరవంగా, ఆయన జ్ఞాపకంగా ఈ యొక్క మనం ఈ పెన్షనర్స్ డే నిర్వర్తిస్తున్నాము. దాని సందర్భంగా ది రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు రిజిస్టర్డ్ బాడీది 365/2001 రిజిస్ట్రేషన్ కింద రిజిస్టర్ అయినటువంటి బాడీ. మేము కూడా ఇది వేడుక జరుపుతున్నాము. దీనికి చాలామంది తర్వాతనేమో ఈ మన అసోసియేషను BPS అని న్యూఢిల్లీ వాళ్ళకి అఫిలియేషను. ఆక్స్ఫర్డ్ 27వ వార్షిక స్పోర్ట్స్ మీట్ 2025-26 ముగింపు సంబరాలను ఎన్టీఆర్ స్టేడియంలో చైర్మన్ డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి ప్రారంభించారు. గోరెంట్ల ఏటగ్రహారం ఎస్వీఎన్ కాలనీలోని ఆక్స్ఫర్డ్ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నట్లు చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి వెల్లడించారు. ఈ ఆటల పోటీల వలన విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. గెలుపు ఓటములను లెక్క చేయకుండా ఆటలు ఆడడం వలన విద్యార్థుల్లో మానసిక శారీరక దారుఢ్యం వస్తుందన్నారు. లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్, లెమన్స్ పుల్ లాంటి పలు రకాల ఆటల పోటీలు నిర్వహించామని రీజనల్ ఇన్ఛార్జ్ అమీనా వెల్లడించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎన్ కాలనీ ప్రిన్సిపల్ ఎస్కే నూర్జహాన్, ఏటగ్రహారం ప్రిన్సిపల్ సీతామహాలక్ష్మి, గోరంట్ల ప్రిన్సిపల్ ఇందిరా, మంగళగిరి ప్రిన్సిపల్ చైతన్య విద్యార్థులు పాల్గొన్నారు. ఆక్స్ఫర్డ్లో స్పోర్ట్స్, గేమ్స్, మ్యూజిక్, డాన్స్ అనేది పార్ట్ ఆఫ్ ద కరిక్యులం. సో అదే మెసేజ్ని ఇప్పుడు పిల్లల్లోకి తీసుకెళ్తున్నాం. అందరూ పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ముఖ్యం. కొన్నిసార్లు గెలుస్తుంటాం, కొన్నిసార్లు ఓడిపోతుంటాం. గెలిచినా ఓడినా మనం పాల్గొనాల్సిందే, ఆ రేసులో ఉండాల్సిందే, ఆ జీవితం అనే ఆటలో పాల్గొనాల్సిందే. అలా చేస్తే పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది జీవితంలో. ఇదే ఈ గుణపాఠాన్ని వాళ్ళ జీవితం అంతా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి ఈరోజు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొంటున్న పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. As all of us know, Oxford is divided into 4 houses: red, blue, green, yellow houses, and there is going to be they are going to participate individually as well as they are going to represent their houses also. So this gives them the message. They are going to learn that how they have to perform individual as well as how they have to take their team to the winning sport. టైటానిక్ షోరూం 26వ వార్షిక వేడుకల్లో డిప్యూటీ మేయర్ సజ్జిలా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టైటానిక్ శారీస్ రెడీమేడ్ షోరూం యాజమాన్యానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నగర ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన దుస్తులు అందిస్తూ ప్రజల మన్ననలు పొందారని అన్నారు. వారు మరిన్ని షోరూంలు ఏర్పాటు చేసి ప్రజలకు తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షోరూం ఓనర్ శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ నల్లపనేని విజయలక్ష్మి, గూడవల్లి వాణి తదితరులు పాల్గొన్నారు. ముందు నుంచి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని టైటానిక్ షోరూమ్ అంటేనే గుంటూరులో తెలియని వాళ్ళు ఎవరు లేరు. అలాంటి బ్రాండ్ని సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కరికి మంచి క్వాలిటీ, ప్రతి శారీస్ కానివ్వండి, రెడీమేడ్స్ కానివ్వండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా మంచి క్వాలిటీ బట్టలు ఇక్కడ ఉంటాయి. ఏ షాప్స్ వచ్చినా కూడా టైటానిక్ అంటేనే ఒక బ్రాండ్ అంటేనే టైటానిక్. అలాంటి గుంటూరు నగరంలో ఈ యొక్క షాప్కి విచ్చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుతో 26 సంవత్సరాలు నిండిపోయి 27వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. మన కస్టమర్ దేవుళ్ళ ఆశీర్వాదంతో ఇంతవరకు ప్రయాణం సాగించాం. ఇక ముందు కూడా వారి ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తున్నాం. అత్యంత తగ్గింపు ధరలు, దక్షిణాది రాష్ట్రాల్లోనే టైటానిక్ షోరూంలో అతి తక్కువ ధరలని మేము ప్రూవ్ చేసుకున్నాం. టీషర్ట్స్ కానీ, జెంట్స్, లేడీసు, శారీస్ అన్నింటిలో కూడా 1+1, 1+2 ఐటమ్స్ తోటి ఇంకా అత్యంత భారీ తగ్గింపు ధరలతో మేము ప్రజాదరణ పొందుతున్నాము.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ ఆర్ఓబిపై అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కావాలని దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే గల్లామాధవి మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రంగా ఖండించారు. గుంటూరు నగరాభివృద్ధిపై అంబటి రాంబాబు అండ్ కో చేస్తున్న దుష్ప్రచారం మానాలని ఎమ్మెల్యే హితవు పలికారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వైసీపీ గుండెల్లో డైనమైట్ లాగా, ప్రజల గుండెల్లో డైమండ్ లాగా నిలిచాయన్నారు. అంబటి రాంబాబు రాజకీయ మనుగడ కోసం ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అయితే అంబటి రాంబాబు గారిని నేను అడుగుతున్నాను, ఎమ్మెల్యేలు డమ్మీయా, మరి మీ గుండెల్లో పేలే డైనమైట్లా, లేకపోతే ప్రజల కళ్ళల్లో వెలుగుతున్న డైమండ్లా? ఇవన్నీ ప్రజలు ఆల్రెడీ సమాధానం చెప్పారు మీకు. ఆల్రెడీ తరిమి కొట్టి 11 సీట్లతో మిగిల్చి ఈరోజు మీకు ఏ స్థానాన్ని ఇవ్వాలో ఆ స్థానాన్ని ఇచ్చారు. మాకు ఏ విలువ ఇవ్వాలో ఆ విలువని మాకు ఆల్రెడీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఎంపీ గారు ఏం చేశారు? ఇది న్యూయార్క్ సిటీ కాదు, ఇది గుంటూరు ఆర్ఓబి, ఒక ఫ్లైఓవరు. మీ ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు. మీరు వచ్చే ఎన్నికల్లో న్యూయార్క్ వెళ్ళిపోతారేమో, మేము మాత్రం ఇక్కడే ఉంటాము అని మాట్లాడుతున్నారు. అసలు మీరు వచ్చింది ఎక్కడి నుంచి? ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు? మీరు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వచ్చి మరి గుంటూరుకి మీరు ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఎక్కడి నుంచి ఎక్కడ ఫుట్బాల్ మరి మీ అధిష్టానం కొడితే ఎలాగ ఒక బాల్ లాగా, బంతిలాగా మీరు తయారయ్యి తిరుగుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి మీరు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.